జగన్ జన్మతః క్రైస్తవుడు. అదేం తప్పేం కాదు. ఏ మతంలో పుట్టినా అది మనం కోరి ఈ మతంలోనే పుట్టాలి, ఈ మతంలోనే పుట్టకూడదని ఎవరనుకోరు. ఇంకోటి ఏ మతంలో పుట్టినా తప్పేమీ కాదు. అదే సందులో తను ఆ ధర్మాన్నే పాటించడంలో, ఆచరించడంలో కూడా తప్పేం కాదు. కానీ ఒక నాయకుడిగా, అది ఎస్పెషల్లీ అత్యధికంగా హిందువులు ఉంటున్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి స్ట్రగుల్ పడే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో అందరి కళ్ళు అతని మీదనే ఉన్నాయి. ఎందుకంటే ఒక మిరాసి వ్యవస్థని రద్దు చేస్తే మళ్ళీ పునరుద్ధరించినటువంటిది కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆలయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు ఇప్పించింది కానీ, ఇలాంటి అనేకం చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ వాసవి సత్రాలకు సంబంధించినటువంటిది, ఇంతకుముందు ఉన్న దాని నుంచి సాయిబాబా ఆలయాలు, వీటికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. హిందువులకు సంబంధించి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. సరే, అతన్ని వ్యతిరేకంగా సృష్టించడానికి అతని మతమే అతనికి మైనస్ చేసే ప్రయత్నం జరిగింది. హిందువుల్లో ఆ నమ్మకం కూడా ఆ కారణంగానే అతను దెబ్బతినడంలో వన్ ఆఫ్ ద పార్టీ ఇది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనలకు సంబంధించినటువంటి పొత్తు ఇటు పక్కన ఒక దెబ్బ అయితే, ఆ తర్వాత తిరుపతి ఉదంతాన్ని బేస్ చేసుకుని జగన్ని టార్గెట్ చేయడంలో ఒకటి సక్సెస్ అయ్యారు. ఇట్లాంటి సందర్భంలో నిలబడాల స్ట్రాంగ్గా. ఒక కాశీనాయన క్షేత్రం లాంటి ఇష్యూస్ మాట్లాడటం, మొన్ననే ఏదైతే గుళ్ళకి సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్ మాట్లాడడం కరెక్ట్ అయినటువంటి పాయింట్. బట్ ఖచ్చితంగా ఇక్కడ ముస్లింలకు సంబంధించి టోపీ పెట్టుకుని రంజాన్కి వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఉగాది లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఖచ్చితంగా తప్పు. అదే సందర్భంలో ఎవరు మరి అట్లాంటిది గైడ్ చేస్తున్నారో తెలియదు. తను ఆలయాలకి ఆగిపోయాడు, ఆపేశాడు. అట్లాగే ఇది హిందుత్వ చైతన్యం ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఎందుకు అంటే అణచివేత లేదా నిరంతరం స్ట్రగుల్, నిరంతరం మానసిక వేధింపులకి గురైనటువంటి హిందువులు ఐక్యమవుతున్నారు. వాళ్ళు వచ్చి యుద్ధాలు చెయ్యరు, కానీ వాళ్ళ శక్తి ఏంటో ఎన్నికల్లో చూపెడతారు. ఇట్లాంటప్పుడు వాళ్ళని దూరం చేసుకోకుండా, వాళ్లతో కావలసినటువంటి ఏవైతే వాళ్ళు కోరుకుంటున్నటువంటి అతని నుండి స్పందన జగన్మోహన్ రెడ్డి నుండి, అది ఎప్పటికప్పుడు బాధ్యతగా ఆలోచిస్తూ సమాధానాలు చెప్పడం, అదే సందర్భంలో స్పష్టమైనటువంటి రూటుని అనుసరించడం అన్నటువంటిది ముఖ్యం. లేదు అనుకుంటే ఆయన ఇష్టం.